పీఎంఎఫ్బీవైతో రైతులకు భారీ భరోసా. 4 ఏళ్లలో 75,450 కోట్ల క్లెయిములు. లోక్సభలో ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం. న్యూఢిల్లీ. దేశవ్యాప్తంగా రైతులకు పంట నష్టాల సమయంలో ఆర్థిక భరోసా కల్పించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పీఎంవైఎఫ్బీవై ద్వారా గత 4 ఏళ్లలో భారీ స్థాయిలో క్లెయిములు చెల్లించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖల సహాయ మంత్రి భగీరథ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం 2021-2022 నుంచి 2024-2025 డిసెంబర్ 31-2025 వరకు కాలంలో రైతులకు బీమా కంపెనీలు 75,450.58 కోట్ల క్లెయిమ్లు చెల్లించాయి. ఇందులో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏఐసి అత్యధికంగా 32,380 కోట్లకు పైగా చెల్లింపులు చేసి అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి, ఎర్గో, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఇండస్లాండ్ జనరల్ ఇన్సూరెన్స్, యూనివర్సల్ సోంఫో వంటి సంస్థలు కూడా వేల కోట్ల రూపాయల క్లెయిమ్లను చెల్లించాయి. ప్రైవేట్ రంగంలో బజాజ్, అలియాంజ్, హెచ్డిఎఫ్సి, ఎర్గో, ఐసిఐసిఐ, లాంబార్డ్, ఐఎఫ్సిఓ, టోకియో, ఎస్బీఐ జనరల్, టాటా, ఏఐజీ తదితర సంస్థల పథకంలో అమలులో భాగమయ్యాయి. ఇక క్లెయిముల చెల్లింపుల పెరుగుదల లేదా తగ్గుదల ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలపై ఆధారపడి ఉంటుందని కేంద్రం పేర్కొంది. రైతుల నమోదు, బీమా కింద ఉన్న భూభాగం, రైతులు చెల్లించిన ప్రీమియం, కంపెనీలు చెల్లించిన క్లెయిములకు వివరాలు తెలిపింది. మొత్తంగా పీఎంఎఫ్బీవై పథకం రైతులకు పంట నష్టాల సమయంలో కీలక భద్రతగా నిలుస్తూ పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.